పాడి రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పోరాటం చేసింది. పాడి రైతుల కోసం ప్రభుత్వం ప్రజెంట్ 50 కోట్ల రూపాయలు మాత్రమే బిల్లులు విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవీందర్ నిజామాబాద్ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవీందర్, ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం కేవలం 50 కోట్ల రూపాయలు మాత్రమే పెండింగ్ బిల్లుల కోసం విడుదల చేసింది. దీనికి సంబంధించి పాడి రైతులు ఏమంటున్నారు? కుమార్, దాదాపుగా ప్రభుత్వం ఏదేదో పాడి రైతులకు కంటి తుడుపు చర్యగా ఒక 50,000 కోట్లు. కుమార్, దాదాపుగా ప్రభుత్వం ఇవాళ కంటి తుడుపు చర్యలో భాగంగానే ఇవాళ 50 కోట్ల రూపాయలు మంజూరు చేయడం పట్ల పాడి రైతులు ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తూనే మరోవైపు నిర్లిప్తత ప్రదర్శించడం జరుగుతుంది. 50 కోట్ల రూపాయలను విడుదల చేయడం వల్ల దాదాపుగా 5 నెలల నుంచి బకాయిలు ఉన్నట్టుగా పాడి రైతులు ఈ పాడికి చెప్పడం జరిగింది. 5 నెలలు అంటే 15 రోజులకు ఒకసారి బిల్లు చెల్లించాల్సిన రైతులకు ఇది ఏమాత్రం సరిపోదు. ఒక్కొక్క రైతుకు, పాడి రైతుకు దాదాపుగా 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఈ పాడి రైతులకు బకాయి ఉండడం వల్ల ఈ డబ్బులు ఎందుకు సరిపోవని రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇది ఏములకు సరిపోవు, ఎవరికి ఎలా రకంగా పంచుతారో అన్న విషయం కూడా ప్రభుత్వ వర్షం నుంచి ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అందుకు తగ్గట్టుగా నియమ నిబంధనలు కూడా ఏం చెప్పలేరు. దాదాపుగా ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే 8 కోట్ల రూపాయల బకాయి పాడి రైతులకు ఉంది. ఇవాళ విడుదల చేసిన అమౌంట్ 50 కోట్ల రూపాయలు. ఏ రైతు ఎంత మొత్తం తీసుకోవాలి, పెండింగ్లు ఎవరికి పెట్టాలనే విషయం పైన ప్రభుత్వ వర్షం నుంచి స్పష్టత, క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఈ పాడి రైతులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వరుసగా దాదాపుగా 15 రోజుల నుంచి తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీనికి టీ న్యూస్ వారికి బాసటగా నిలవడం జరిగింది. రైతులు ఎక్కడ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టిన రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వానికి వాళ్ళు ఆవేదన తెలియజెప్పడం జరిగింది. ఎట్టకేలకు ఇవాళ ప్రభుత్వం కొంత మేరకు స్పందించినా పూర్తి స్థాయిలో బకాయిలు మాఫీ చేస్తారని రైతులు ఆశించారు. కానీ ఆ సందర్భం కనబడలేదు. 50 కోట్ల రూపాయలను విడుదల చేసి రైతులను ఏమార్చే ప్రయత్నం ప్రభుత్వం చేసిందని రైతులైతే అంటున్నారు. ఇవాళ తాడ్వాయి మండల కేంద్రంలోని రైతులంతా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తాము తీసుకొచ్చిన పాలను రోడ్డు మీద పారబోసి నిరసనను గళాలను వినిపించడం జరిగింది. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు పాడి గేదెలపైన, ఆవులపైన ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు 8 నెలల నుంచి దాదాపుగా ఇదే పరిస్థితిని ప్రతినిత్యం అడపాదడప ప్రభుత్వం ఇచ్చింది. కాకపోతే 3 నెలల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామన్నామని రైతులు స్వయాన టీ న్యూస్ తో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వరుస కథనాలతో స్పందించినటువంటి ప్రభుత్వం కంటితూపు చర్యలో భాగంగానే ఇవాళ 50 కోట్ల రూపాయలు విడుదల చేసిందని రైతులు అంటున్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 180 కోట్ల రూపాయలు ఉంటే అవి ఏ మూలకు సరిపోవని రైతులంతా అంటున్నారు. కొంత మేరకు ఉపశమనం కలిగించిన అంశమైనప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వ వర్షన్ ఏందనే విషయం పైన క్లారిటీ లేదు. ఏ రకంగా ఈ ఫండ్ను రైతులకు అందజేస్తారనే విషయం కూడా స్పష్టత లేదు. అందుకు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ కూడా దానికి విధి విధానాలు ఇప్పటి వరకు చేయకపోవడంతో రైతుల్లో గందరగోళం ఉంది. రేపటిలోగా డబ్బులు తమ ఖాతాలో జమ చేస్తారా, లేకపోతే నేరుగా వీళ్ళు పాడి రైతులకు సంబంధించిన అకౌంట్లలో వేస్తారనే విషయం పైన రైతుల సందిగ్ధంలో స్పష్టంగా కనబడుతుంది. కొంత మేరకు ఉపశమనం కలిగించిన పూర్తి స్థాయిలో బకాయిలు అందితే తప్ప రైతులకు న్యాయం జరిగే పరిస్థితి అయితే లేదు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రవీందర్.